ఒక మనిషి టాయిలెట్ కి వెళ్లినప్పుడు ఒక విచిత్రమైన విషయం గమనించాడు. కొంతమంది చీమలు ఓ దుస్తులు లాగుతున్నట్టు కనిపించాయి. ఇంకా అతను ఆశ్చర్యంలో ఉండగానే ఆ చిన్న దుస్తులు వేల రెట్లు పెద్దవిగా మారిపోయాయి. పక్కనే ఉన్న చీమలు కౌంట్ డౌన్ లా ఏదో అక్షరాల రూపంలో అమరడం మొదలుపెట్టాయి. చీమల ఉద్దేశం అర్థం చేసుకున్న మనిషి వెంటనే ఆ దుస్తులు వేసుకున్నాడు. అప్పటికే అలారం వినిపించబోతుంది కాబట్టి అతను త్వరగా ఎక్కడికో పరిగెత్తాడు. జైలు గదికి చేరుకోగానే గార్డు తిరిగి చూసేసరికి అతను కనిపించలేదు. అసలు విషయం ఏంటంటే అప్పటికే అతను చీమ పరిమాణానికి తగ్గిపోయాడు. వెంటనే 2 మిల్లీమీటర్ల గ్యాప్ గల తలుపు చీలిక గుండా వెళ్లి మెట్లు దాటి వచ్చాడు. 10 మీటర్ల ఎత్తు నుంచి ఒక్క దూకుతో దిగి వచ్చాడు. అయితే తలెత్తి చూసిన వెంటనే ఓ గుంపు చీమలు అతని వైపు నడుస్తున్నాయి. ఒక్కసారిగా ఒక ఎగిరే చీమ అతని తల మీదుగా దూసుకెళ్లింది. అసలు విషయం ఏంటంటే ఈ చీమలన్నీ అతన్ని రక్షించేందుకు వచ్చాయి. అప్పటికప్పుడే అతను ఎగిరే చీమపైకి ఎక్కిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత అతను జైలు నుండి పారిపోయాడన్న విషయం తెలిసిన పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ఊరంతా గాలింపు ప్రారంభించారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ మనిషి అప్పటికే వాళ్లే డ్రైవ్ చేస్తున్న పోలీస్ వాహనంపై ఉన్నాడు. ఆ సమయంలో ఒక బలమైన గాలి వీచి ఆ మనిషిని మరియు ఎగిరే చీమను బస్సులోకి తిప్పేసింది. అక్కడ ఓ మహిళ చేతి మీద ఉన్న జుట్టుపై అవి ఆగిపోయాయి. ఆమె చీమను చూసి ఒక్కసారిగా ఊడి వేసేసరికి మనిషి బయటకి పడిపోయాడు. అయితే అదే సమయంలో డ్రైనేజ్ లో వచ్చే వేడిమి వలన ఆ మనిషి ఎగిరే చీమతో కలిసి పోలీసుల నుండి తప్పించుకుని విజయవంతంగా పరారయ్యాడు.